ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరానికి 15 కిలోమీటర్ల పరిధిలో మాంసాహారంపై అధికారులు నిషేధం విధించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆలయ పరిసరాల్లోని 15 కిలోమీటర్ల లోపు నాన్ వెజ్ ఆహారం డెలివరీ నిషేధం. పంచకోసి పరిక్రమ పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు నాన్ వెజ్ పదార్థాలను సరఫరా చేస్తున్నాయని పదే పదే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయోధ్యలోని కొన్ని హోటళ్లు, హోమ్ స్టేలు అతిథులకు మాంసాహారం, మద్యం కూడా సరఫరా చేస్తున్నాయని కూడా నివేదికలు సూచించాయని వారు చెప్పారు. అటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సంస్థలకు అధికారులు కఠినమైన హెచ్చరిక జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇక అయోధ్య ఫైజాబాద్ కలిపే 14 కిలోమీటర్ల రాంపత్ మార్గంలో మద్యం, మాంసం అమ్మకాలను నిషేధిస్తూ అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ మే 2025లో నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ ఈ 9 నెలల్లో మద్యం అమ్మకాలపై నిషేధం ఆచరణలోకి రాలేదు. ఈ మార్గంలో 2 డజన్లకు పైగా దుకాణాలు మద్యం అమ్మకాలవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదుల నేపథ్యంలో ఆన్లైన్ యాప్లు నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ నిషేధం విధించారు. ఇక అన్ని హోటళ్లు, దుకాణాలు, డెలివరీ సంస్థలకు దీనిపై సమాచారం ఇచ్చారు. ఉత్తర్వులు అమలును నిర్ధారించడానికి నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ మాణిక్ చంద్ర సింగ్ చెప్పారు. కాగా రామ మందిరానికి సమీపంలో కేఎఫ్సి, డొమినోస్, పిజ్జా హట్ వంటి ఫుడ్ అవుట్లెట్లు ఏర్పాటు చేయడానికి కూడా గతంలో అనుమతించారు. కానీ అందులో శాకాహార పదార్థాలు మాత్రమే అనుమతించారు.